కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. కాగా నేడు ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలపనుంది. ఉభయ సభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి ఇవాళ సభలో కాగ్ రిపోర్ట్ను టేబుల్ చేరున్నారు. అదేవిధంగా ఇవాళ శాసనసభలో 3 బిల్లులపై చర్చ జరగనుంది. 11 రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పటివరకు పలు కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. ఆమోదం లభించిన బిల్లులలో బీసీ రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు, అలాగే యూనివర్సిటీలు, దేవాదాయ చట్టాల సవరణ బిల్లులు ఉన్నాయి. మొత్తానికి ఇవాళ చివరి రోజు అసెంబ్లీ సమావేశాలు మరింత వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అసెంబ్లీ ప్రాంగణం నుంచి మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, ఇవాళ చివరి రోజు అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా ఉండనున్నాయి? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? చక్రి, తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు చివరి రోజు. మరి కాసేపట్లో ఉభయ సభలు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ నెల 12వ తేదీన ప్రారంభమైనటువంటి బడ్జెట్ సమావేశాలు సుదీర్ఘంగా కొనసాగుతా ఉన్నాయి. ఈ నెల 19వ తేదీన ఉభయ సభల్లో కూడా ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా పద్దులపై చర్చ కావచ్చు, ఇతర అంశాల బిల్లులపై చర్చ కావచ్చు, అధికార ప్రతిపక్షాల మధ్య చర్చ వాడివేడిగా కొనసాగుతా ఉంది. సుదీర్ఘంగా చర్చలు జరుగుతా ఉన్నాయి. లేట్ నైట్ వరకు కూడా ఈ యొక్క సమావేశాలు కొనసాగుతా ఉన్నాయి. ఈ రోజు చివరి రోజు. ఈ రోజు కూడా సుదీర్ఘంగా సభలు, ఉభయ సభలు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ రోజు ప్రధానంగా 3 బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టబోతా ఉంది. ఒకసారి 3 బిల్లులు మనం చూసినట్టయితే తెలంగాణ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ బిల్ మంత్రి దామోదర రాజనరసింహ ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఇక బడ్జెట్ కు సంబంధించి ద్రవ్య వినిమయ బిల్లుకు సంబంధించినటువంటి 2 బిల్లులను కూడా డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క ఉభయ సభల్లో కూడా ప్రవేశపెట్టి సభ ఆమోదం కోరనున్నారు. ప్రధానంగా ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం, గత 2-3 రోజులుగా కూడా ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య ఇటు చర్చ ఏదైతే బిల్లులపై చర్చ విషయంలో కావచ్చు, పద్దులపై చర్చ విషయంలో కావచ్చు, గత ప్రభుత్వం ఏం చేసింది, ప్రస్తుత ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అనే దానిపై కూడా ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఇటు నిన్న మనం చూసాము, ఇటు ఇరిగేషన్, అదేవిధంగా రెవెన్యూ, ఇటు భూభారతి దానికి సంబంధించి చర్చ విషయంలో ఇటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీ మధ్య ఇటు వాడివేడిగా ఇటు మనకు చూసాము చర్చ అయితే జరిగింది. ఈ రోజు కూడా అదేవిధంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ రోజు ఉభయ సభల్లో కూడా కాగ్ రిపోర్ట్ ను 2023-24 సంబంధించినటువంటి కాగ్ రిపోర్ట్ ను డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి టేబుల్ చేయబోతా ఉన్నారు. కాగ్ రిపోర్ట్ ను టేబుల్ చేసిన తర్వాత ఈ యొక్క బడ్జెట్ పై చర్చ కొనసాగబోతా ఉంది. ఈ రోజు ఉభయ సభల్లో కూడా బడ్జెట్ అప్రోప్రియేట్ బిల్లుకు సభ ఆమోదం తెలుపబోతా ఉంది. 2025-2026కు సంబంధించినటువంటి బడ్జెట్ కు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం పొందబోతా ఉంది. అదేవిధంగా 3 బిల్లులను కూడా ఆమోదం కోసం, సభ ఆమోదం కోసం కూడా ప్రభుత్వం సభల ముందు ఉంచబోతా ఉంది. ఇప్పటికే మనం చూస్తాము, పలు కీలకమైన బిల్లులను కూడా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లోనే సభ ఆమోదించడం జరిగింది. ఒకసారి మనం చూసినట్టయితే కీలకమైన మున్సిపాలిటీస్ అమెండ్మెంట్ బిల్ కావచ్చు, అదేవిధంగా పంచాయతీరాజ్ అమెండ్మెంట్ బిల్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ అమెండ్మెంట్ బిల్లు 2 బిల్లులు కావచ్చు, బీసీ రిజర్వేషన్లు కావచ్చు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కావచ్చు, ఇట్లాంటి పలు కీలకమైన బిల్లులను ఈసారి బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం పెట్టి ఆమోదించింది. అదేవిధంగా ఈ రోజు చివరి రోజు కావడంతో బడ్జెట్ పై చర్చ సుదీర్ఘంగా కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. అనంతరం బడ్జెట్ కు ఉభయ సభలు కూడా ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తా ఉంది. మరొక వైపు డీలిమిటేషన్ పై కూడా ఈ రోజు ప్రభుత్వం సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. కానీ దీని షెడ్యూల్ ఎక్కడా కూడా చర్చ లేదు. అయితే ఒకవేళ అంటే దీనిపై ఈ రోజు చివరి రోజు బడ్జెట్ సమావేశాలు కావడంతో డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే ఊరుకోమనే విధంగా కూడా ఈ యొక్క తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఒకవేళ ఈ రోజు కనుక అట్లాంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టకపోతే వచ్చే నెలలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి డీలిమిటేషన్ పై ఒక రోజు ప్రత్యేకంగా సభ పెట్టే ఆలోచన కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు బడ్జెట్ సమావేశాల చివరి రోజు కావడంతో ఇటు
ఇటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షాలు ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు ఇప్పటికే ఇటు ప్రభుత్వంపై విమర్శల దాడిని గుప్పిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు బీజేపీ ఇటు వాయిదా తీర్మానాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆ ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వవలసిన బెనిఫిట్స్ కావచ్చు బకాయిలు కావచ్చు ఇంకా కూడా ప్రభుత్వం చెల్లించడం లేదు. అదేవిధంగా 317 జీవోకు సంబంధించి దాని యొక్క ట్రాన్స్ఫర్లకు సంబంధించి ఇప్పటికీ కూడా ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరుకు వ్యతిరేకంగా వాయిదా తీర్మానం కూడా ఇవ్వడం జరిగింది. దీనిపై సభలో చర్చించాలని చెప్పి బీజేపీ వాయిదా తీర్మానం కూడా ఇవ్వడం జరిగింది. మరొక వైపు బీఆర్ఎస్ కూడా ఇతర ఏదైతే ప్రజా సమస్యలపై చర్చకు పట్టుబట్టే అవకాశం కనిపిస్తా ఉంది. బడ్జెట్ లో కూడా ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ కూడా గత ప్రభుత్వం ఏం చేసింది, ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిలో గత బడ్జెట్ లో ప్రవేశపెట్టి ఇంతవరకు ఏవైతే కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యారో అమలు చేయలేదని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ విమర్శించే అవకాశం కనిపిస్తా ఉంది. మరొక వైపు ఇటు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు ఇతర హామీలు కావచ్చు వాటన్నిటిపై కూడా ఇటు బడ్జెట్ లో సరైన కేటాయింపులు లేవు. అదేవిధంగా ఇటు ప్రభుత్వం ఏదైతే అమలు చేశామని చెప్పుకుంటున్న గ్యారంటీల్లో కూడా చాలా వరకు అమలు కాలేదని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీని విమర్శించే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ రోజు కూడా వాడి వీడిగా సుదీర్ఘంగా సభ అయితే కొనసాగే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ రాజు. ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో పోలవరానికి బయలుదేరనున్నారు. ఉదయం 10:45 ఆయన పోలవరంలో పర్యటిస్తారు. చంద్రబాబు పోలవరం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏకంగా 500 మంది పోలీసులతో పోలవరం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అయితే 11 గంటల సమయంలో పోలవరం ప్రాజెక్టు వ్యూ పాయింట్ వద్దకు చేరుకునున్నారు చంద్రబాబు. ప్రాజెక్టు పనులను అధికారులను స్వయంగా అడిగి తెలుసుకుంటారు సీఎం. పనులు జాప్యం జరగకుండా నెలకు ఒక్కసారైనా పోలవరం పర్యటనకు వెళ్తున్నారు చంద్రబాబు. ఇందులో భాగంగానే ఇవాళ పోలవరం పర్యటన ఖరారు చేసుకున్నారు. ఇక ఇవాళ పోలవరం పర్యటన అనంతరం ఇంజనీర్లు నీటిపారుదల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇప్పటికే మంత్రి నిమ్మల ఏర్పాట్లను పరిశీలించారు. ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో పోలవరానికి బయలుదేరనున్నారు. ఉదయం 10:45 ఆయన పోలవరంలో పర్యటిస్తారు. చంద్రబాబు పోలవరం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏకంగా 500 మంది పోలీసులతో పోలవరం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక 11 గంటల సమయంలో పోలవరం ప్రాజెక్టు వ్యూ పాయింట్ వద్దకు చేరుకునున్నారు చంద్రబాబు. ప్రాజెక్టు పనులను అధికారులను స్వయంగా అడిగి తెలుసుకుంటారు సీఎం. పనుల్లో జాప్యం జరగకుండా నెలకు ఒక్కసారైనా పోలవరం పర్యటనకు వెళ్తున్నారు చంద్రబాబు. ఇందులో భాగంగానే ఇవాళ పోలవరం పర్యటన ఖరారు చేసుకున్నారు. ఇక ఇవాళ పోలవరం పర్యటన అనంతరం ఇంజనీర్లు నీటిపారుదల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇప్పటికే మంత్రి నిమ్మల ఏర్పాట్లను పరిశీలించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ ఫోన్ లైన్లో అందిస్తారు. మోహన్, ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లోనే సీఎం చంద్రబాబు ఇక్కడికి రానున్నారు. పోలవరం సందర్శన చేయనున్నారు. ఇక్కడ పనులను పూర్తిగా పరిగెత్తించడానికి కొంచెం ఏదైతే పనులు మందకొడిగా సాగుతున్నాయనే వాదన ఉన్న నేపథ్యంలో సీఎం వచ్చి ప్రతి చోట కూడా ఇక్కడ పరిస్థితి అంతా కూడా చూసి ఎక్కడికెక్కడ ఆ పనులను పరిగెత్తించడంలో ఏపీ సీఎం
మనం చూసుకోవచ్చు. ఖచ్చితంగా మనం ఇప్పుడు రివ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. ఈ పాయింట్ అంతా కూడా మొత్తం వెరిఫై చేసి వ్యవస్థ అంతా కూడా క్లియర్ గా మొత్తం వెరిఫై చేసి చూస్తున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి స్పిల్వే పనులు ఏదైతే గత 5 సంవత్సరాలుగా మందకొడిగా సాగినాయి, ఏదైతే వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో పూర్తిగా ఇదంతా కూడా మళ్ళీ డయాఫ్రామ్ వాల్ కావచ్చు, ఇదంతా కూడా మరొకసారి నిర్మాణం చేపట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మనం చూసుకుంటే ఏదైతే ప్రాజెక్టు పనులు గత ప్రభుత్వంలో టీడీపీ చెప్తున్నటువంటి టీడీపీ నాయకులు ఏదైతే జలవనరుల శాఖ మంత్రి ప్రస్తుతానికి ఇక్కడ చూసుకున్నట్టుగా ఈ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా పనులన్నీ కూడా చాలా ఉవ్వెత్తున సాగుతున్నాయి. గత ప్రభుత్వం లాగా కాకుండా ఖచ్చితంగా మేమంతా కూడా చేపిస్తామని చెప్పేసి అన్నది. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్ట్ పనుల్లో పురోగతి గ్యాప్ 2, అలాగే డయాఫ్రామ్ వాల్, వైప్రో కంప్రెక్షన్, అలాగే ట్రంచ్ కటింగ్, అలాగే డయాఫ్రామ్ వాల్, ఇదైతే ఈ 1330 మీటర్లు పనులు చేయవలసి ఉండగా కేవలం 600 మీటర్లు కాంక్రీట్ పనులు మాత్రమే పూర్తయ్యాయి. వీటికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు మరి కాసేపట్లో పరిశీలించుకున్నారు. అలాగే ఎగువ కాపర్ డ్యామ్ సీపేజ్ నివారణ కోసం బట్రాస్ డ్యామ్ పనులను కూడా పూర్తిగా ఈ వాల్ నూతన నిర్మాణం పనులు చేపట్టే వరకు కూడా పూర్తిగా 300 ప్యానెల్స్ పనులు చేయవలసి ఉంది. అలాగే ఈ 1330 మీటర్ల డయాఫ్రామ్ కాంక్రీట్ చేయవలసి ఉండగా 600 మీటర్లు మాత్రమే కాంక్రీట్ పనులు సాగినాయి. ఇదంతా కూడా కొంత పనులు వేగం చేయాలనే ఉద్దేశం మీద సీఎం చంద్రబాబు మరి కాసేపట్లో పోలవరం ప్రాజెక్టు సందర్శించుకున్నారు. ఈ ఇంద్రసాగర్ ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా తీసుకుని అలాగే కేంద్రం నిధులను కూడా మంజూరు చేసిన నేపథ్యంలో కొంత ఏదైతే R&R ప్యాకేజ్ లో కొంతవరకు రాసేయడం జరుగుతుంది. అవి కూడా పనులు పూర్తిగా వేగం చేసే క్రమంలోనే ఇదంతా కూడా జరుగుతుందనే అంశాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతం మనం చూసుకుంటే ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా పోలవరం ప్రాజెక్టు వద్ద భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఏదైతే 3 అంచెల విధానంగా సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ 3 అంచెలుగా పెట్టారు. భారీ ఎత్తున పోలీస్ పహారా కాస్తున్నారు. అలాగే ఎక్కడికక్కడ మెడికల్ అండ్ మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సమన్వయపరుస్తూ ఇప్పటికే ఇరిగేషన్ శాఖ మంత్రి రాత్రి నుంచి కూడా ఇక్కడే ఉండి ఏర్పాట్లన్నింటినీ కూడా చూస్తున్నారు. ఇక్కడ నిమ్మల రామానాయుడు నిన్న చెప్పినట్లుగా ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి పనులను వేగవంతం చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. చిక్రి రైట్, థ్యాంక్ యూ మోహన్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు తిరుపతి రూరల్ ఎంపీపీ ఎన్నిక జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎంపీపీ పదవికి చెవిరెడ్డి మోహిత్ రిజైన్ చేశారు. ఈ నేపథ్యంలో ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది. తిరుపతి రూరల్లో మొత్తం 40 మంది ఎంపీటీసీలు ఉండగా ప్రస్తుతం ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ నుంచి 4, వైసీపీ నుంచి 27 మంది ఎంపీటీసీలు పాల్గొనున్నారు. కాగా తిరుపతి రూరల్ ఎంపీపీని దక్కించుకోవాలని వైసీపీ క్యాంపుకు పాలిటిక్స్కి తెరలేపింది. కాసేపట్లో 33 మంది వైసీపీ ఎంపీటీసీలు రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఎంపీపీ అభ్యర్థిగా వైసీపీ బాబును ప్రకటించింది. ఇక మరోవైపు చంద్రగిరిలో ఎంపీపీ ఉప సర్పంచుల ఎన్నిక, రామరెడ్డిపల్లి, చింతకుంట ఉప సర్పంచ్ స్థానాలకు ఎన్నిక జరగనుంది. దీంతో ఆయా గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు.
నేడు తిరుపతి రూరల్ ఎంపీపీ ఎన్నిక జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎంపీపీ పదవికి చెవిరెడ్డి మోహిత్ రిజైన్ చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. కిరణ్, ఎంపీపీ ఎన్నికకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? చక్రి, ఏదైతే గతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలోనే తిరుపతి రూరల్ గా ఉన్నటువంటి చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్న నేపథ్యంలో ఒకసారిగా ఆ ఎంపీపీ ఎలక్షన్ నేపథ్యంలో రాజీనామా చేశారు. అయితే అప్పటి నుంచి కూడా ఎంపీపీ అభ్యర్థి ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఉప ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఈ ఎంపీపీ ఎలక్షన్ సంబంధించి మొత్తము 40 ఎంపీటీసీ స్థానాలు కూడా తిరుపతి రూరల్లో ఉన్నాయి. ఈ 40 మంది కూడా గతంలో ఏదైతే తిరుపతి డిప్యూటీ మేయర్ ఎలక్షన్ టైంలో జరిగిన గొడవల నేపథ్యంలో ఒకసారిగా మోహిత్ రెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. హైకోర్టును ఆశ్రయించి మాకు భద్రత కావాలంటూ కూడా కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఒకసారిగా వాళ్ళందరికీ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా ఆ ఎంపీటీ ఆఫీస్కి తరలించేందుకు భారీ బందోబస్తు నడుమ వాళ్ళందరినీ కూడా నడిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఏదేమైనప్పటికీ ఈ 40 మంది ఎంపీటీసీలు కూడా దాంట్లో ఎక్కువ శాతం మెజార్టీ పీపుల్ అయితే వైసీపీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వీళ్ళందరూ కూడా గత కొంతకాలం నుంచి 27 మంది అంటే క్యాంపు ఎలక్షన్లకి దారి తీశారని చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా గత కొంతకాలం నుంచి బాంబే, షిరిడి ఇట్లా అంటూ 27 మందిని వైసీపీ అభ్యర్థులందరినీ ఎంపీటీసీలందరినీ కూడా ఆ టూర్లు తిప్పుతా వచ్చారు. వాళ్ళందరినీ కూడా నేరుగా అది ఎయిర్పోర్ట్ లో దిగారు. వాళ్ళందరూ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఎంపీటీ ఆఫీస్కి ఏదైతే ఎలక్షన్ జరుగుతున్నాయో ఆ స్థలానికి ఒకేసారి వెహికల్స్ లో తీసుకొచ్చేదానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి బందోబస్తుల నడుమ వీళ్ళందరినీ కూడా ఎంపీటీసీ ఆఫీస్ కి తీసుకొని వస్తున్నారు. మరోపక్క ఉద్రిక్త వాతావరణం నడుమే ఈ ఎలక్షన్లు అయితే జరుగుతున్నాయి. అయితే ఏదేమైనప్పటికీ పూర్తి మెజార్టీ పీపుల్ అయితే వైసీపీ వాళ్ళకే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఎంపీపీ ఎన్నిక వైసీపీ కైవసం చేసుకునే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. పదవ తరగతి పూర్తి చేసిన తరువాత ఇంజనీరింగ్, మెడిసిన్, సిఏ లాంటి కోర్సులు వద్దనుకుంటున్నారా? అయితే మీకోసమే ఇంటర్మీడియట్ లో ఎంఈసీ ప్రో, సిఈసి ప్రో అనే వినూత్నమైన అకాడమిక్ ప్రోగ్రామ్. ఇంటర్ తర్వాత బీబీఏ లేదా లా కోర్సులు చెయ్యాలి అనుకునే విద్యార్థులకు గొప్ప అవకాశం. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు. లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గిపోయిద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్ కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. తగ్గింపు ధమాకా. హానర్ సిగ్నాటిస్, ఐడియల్ రోడ్, కూకట్పల్లి, హైటెక్ సిటీ. నగరం మధ్యలో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ. 3.5 మరియు 4 BHK అపార్ట్మెంట్స్, 2 క్లబ్ హౌసెస్, 2 స్విమ్మింగ్ పూల్స్, ఇంకా 20,000 SFT అతిపెద్ద జిమ్. మరిన్ని వివరాలకు కాల్ చేయండి 7827866666. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొట్టింది. ఉదయం 8 గంటల సమయంలో ఆలయంపై నుంచి ఓ విమానం వెళ్ళింది. శ్రీవారి ఆలయంపై విమానాలు ప్రయాణించడం ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం నిషిద్ధం అయినా కూడా కేంద్ర విమానయాన శాఖ పట్టింపు లేకుండా వివరిస్తుంది. శ్రీవారి ఆలయ పరిసరాలను నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని టీటీడీ కేంద్రాన్ని కోరింది. మరోసారి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు లేఖ రాశారు. గతంతో పోలిస్తే ఇవాళ గోపురం సమీపం నుంచి విమానం వెళ్ళింది. దీంతో విమానయాన శాఖ వైఖరిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్లో అందిస్తారు.
సురేష్, శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొట్టిన వార్త అయితే మనకి ఇప్పుడు వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి సురేష్? ఈ నెలలో 15 రోజులకు ఒకసారి శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొట్టడం పరిపాటిగా మారింది. దీంట్లో భక్తులలో భద్రతా భయం నెలకొందని చెప్పుకోవాలి. శ్రీవారి ఆనంద నిలయం పైన ఎటువంటి విమానాలు రాకపోకలు చేయకూడదంటూ ఆగమ శాస్త్ర విరుద్ధమని పండితులు చెప్తున్నారు. ఆ రకంగా గతంలో టీటీడీ లేఖ రాసినప్పటికీ అప్పట్లో కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించి తాజాగా ఆ విమానశాఖ మంత్రి కేంద్ర మంత్రి రామ్మోహన్ గా ఉన్నారు. టీటీడీ ఇచ్చిన బిఆర్ నాయుడు లేఖ రాశారు. తిరుమల నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది, దాన్ని పరిశీలించాలని లేఖ రాశారు. తిరుమల శ్రీవారి ఆలయం పైన ఆగమ శాస్త్ర ప్రకారం ఎటువంటి రాకపోకలు సాగించరాదనేది నిబంధనల ప్రకారం అటు కేంద్ర విమాన శాఖ పట్టించుకోవాల్సి ఉంది. పూర్తిగా ఆ ఎయిర్పోర్ట్ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే భక్తుల మనోభావాలు పడుకున్న అంశం కాబట్టి ఆ రకంగా నెలలో 15 నెలలకు ఒకసారి ఖచ్చితంగా విమానం శ్రీవారి ఆలయం మీద వెళ్ళడం పరిపాటిగా మారింది. ఖచ్చితంగా నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఆ రకంగా భక్తుల డిమాండ్ ని అధికారులు కావచ్చు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలని ఆ అధికారులు టీడీ అధికారులు భక్తులు కోరుతున్నారు. చక్రి రైట్, థ్యాంక్ యూ సురేష్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మరో చోట దుర్వాసన వస్తున్నట్టుగా సిబ్బంది గుర్తించింది. టీపీఎం మిషన్ కట్టింగ్ కొనసాగుతుంది. మట్టి నీటిని రెస్క్యూ టీం తోడుతుంది. ప్రతి 2.5 కిలోమీటర్లకు పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. 6 కార్మికుల కోసం అధికారులు గాలిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మరోచోట దుర్వాసన వస్తున్నట్టుగా సిబ్బంది గుర్తించింది. టీపీఎం మిషన్ కటింగ్ కొనసాగుతుంది. మట్టి నీటిని రెస్క్యూ టీం తోడుతుంది. ప్రతి 2.5 కిలోమీటర్లకు పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. 6 కార్మికుల కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ ఫోన్లైన్ అందిస్తారు. సాగర్, ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ఎల్బీసీ ప్రమాదానికి సంబంధించి 36వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ అయితే సహాయక చర్య బృందాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే 15 రోజుల క్రితం అయితే ఒక మృతదేహం వెలికి తీయగా తాజాగా నిన్న మొన్న ఒక మృతదేహాన్ని కూడా వెలికి తీశారు. దీనికి సంబంధించి ఇంకా 6 మంది ఆచూకీ కోసం అయితే లోపల సహాయక చర్యలను అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి కూడా మొన్న దొరికిన మృతదేహాన్ని ఇప్పటికే మనోజ్ కుమార్ గా గుర్తించారు. మనోజ్ ను కూడా సొంత గ్రామానికి కూడా పంపించారు. ప్రభుత్వానికి సంబంధించి కూడా స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 25 లక్షల ఎక్స్గ్రేషియన్ కూడా ప్రకటించారు. దీనికి సంబంధించి ఏదైతే 14వ కిలోమీటర్ నుంచి 50 మీటర్ల దూరంలో అయితే తవ్వకాలను పూర్తిగా జరుపుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అక్కడ పూర్తిగా దుర్వాసన వస్తున్న నేపథ్యంలో ఈ రోజు రేపు ఇంకో బాడీ కూడా దొరికే అవకాశం ఉన్నట్టుగా కూడా సహాయక చర్య బృందాలని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో టీ షర్ట్ ఇటువంటివి కూడా దొరికాయి మానవ అన్నవాళ్ళకి సంబంధించి కూడా అంటూ కూడా ఇటు అధికారులు కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. మొత్తానికి అయితే కూడా ఈ రోజు రేపు ఆ ప్రాంతం ఎక్కడైతే దుర్వాసన వస్తున్న ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్నాం. తవ్వకాల్లో మృతదేహం బయటికి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే 36 రోజుల నుంచి శ్రమించడం వల్ల 8 మంది ఆచూకీ ముందుగా లభ్యం కాకపోవడంతో గత 15 రోజుల క్రితం ఒకటి, తర్వాత నిన్న మొన్న ఒక మృతదేహాన్ని కూడా లభ్యమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా లోపల సహాయక చర్యలకు సంబంధించి ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న పరిస్థితి. ఓవైపు ఇప్పటికే కన్వేయర్ బెల్ట్ కూడా పూర్తిగా పునరుద్ధరైంది. లోపల ఉన్న శిథిలాలు మట్టి అంతా కూడా బయటకు తీసుకెళ్తున్నారు. అప్డేట్ టెక్నాలజీతో ఇటు జీపీఆర్, క్యారోడాక్స్, తర్వాత అన్వి రోబోకు సంబంధించిన ఇదంతా టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. సహాయక బృందాలంతా కూడా షిఫ్ట్ల మాదిరిగా రోజు 120 నుంచి 130 మంది లోపలికి వెళ్తూ 4 షిఫ్ట్లుగా పనిచేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి అయితే కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా ఇటు ర్యాట్ హోల్ మైనర్స్, సింగరేణి, తర్వాత రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించి ఇవన్నీ కూడా కలిసికట్టుగా అన్ని షిఫ్ట్ల మాదిరిగా వెళ్లి లోపల పనిచేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే
ఆ సహాయక ప్రాంతానికి సంబంధించి 0 పాయింట్ దగ్గర మాత్రం పరిస్థితి మాత్రం కాస్త ఆందోళనకరంగానే ఉంది. ఎందుకనంటే మీద అదంతా కూడా కుప్పకూలి ఒకసారి సెగ్మెంట్స్ అంతా కూడా పడిపోవడంతో అదంతా కూడా కాంక్రీట్ బేస్ లాగా ఫిక్స్ అయిపోయిన నేపథ్యంలో అక్కడ తవ్వకాలు జరిపితే మాత్రం కాస్త డేంజర్ గా ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వచ్చారు. దానికి ఎక్కడైతే 50 మీటర్ల దూరం అంతా కూడా రెస్ట్రిక్టెడ్ ఏరియాగా కూడా అక్కడ మొత్తం కట్టిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అక్కడ లోపలికి వెళ్తే మాత్రం అదంతా ఒకసారి కదిలిస్తే మీద నుంచి ఇంకా ఉధృతంగా నీటి ప్రవాహం కానీ తర్వాత బురద ఇదంతా శిథిలాలు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్పుకొస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే డివాటరింగ్ కూడా జరుగుతుంది. దాదాపు 7,000 లీటర్ల సీపేజ్ వాటర్ వస్తుంది. దీనంతా కూడా బయటికి కొట్టివేస్తున్నారు మోటార్ల ద్వారా. చక్రి. రైట్, థ్యాంక్ యూ సాగర్.